హలో ఫ్రెండ్స్, నేనైతే ఆరెంజ్తో జ్యూస్ అయితే చేస్తున్నా. మిక్సీ లేదు, ఏం లేదు, జస్ట్ పిండడమే. సమ్మర్ కదా, పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఎనర్జీ ఉంటుంది. పెద్దలు కూడా తాగొచ్చు. ఓకేనా? ఇంకా నేనైతే ఆరెంజ్ జ్యూస్ అయితే కడుక్కున్నా. దీనైతే కట్ చేస్తా. సమ్మర్లో కదా ఆరెంజ్ జ్యూస్ తాగడం చాలా చాలా ఎనర్జీ ఇచ్చేస్తుంది. నేను ఆల్రెడీ పిండుకున్నా. దీన్ని అయితే గ్లాసులోకి అయితే వేసుకుంటా. బయట ఫుడ్ మాత్రం అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇట్లా ఇంట్లోనే చేసి ఇవ్వండి పిల్లలకి జ్యూస్. అయితే ఇప్పుడు మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తాడు. మా పాప మా బాబు రాగానే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. తాగుతారు, తాగి ట్యూషన్కి వెళ్తారు. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఇలా జ్యూస్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. మీరు కూడా తాగండి, ఆరోగ్యంగా ఉండండి. చాలా సింపుల్, మిక్సీతో పని లేకుండా ఇలా జ్యూసర్ ఉంటుంది కదా చిన్నది, తిప్పుకోవడంది, దాంతో చేసుకుంటే అయిపోతుంది. ఇది అంత ఉంటుంది కదా, ఇది తీసేసుకోవాలి. ఈ చెత్త అంతా కొంచెం సైడ్ కనేసుకొని చూసిరా, నాకైతే 4 ఆరెంజ్లకైతే గ్లాస్ అయితే వచ్చేసింది. చూడండి రసం. చూడండి, సమ్మర్లో కూల్గా ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా మనమైతే మిక్సీ లేకుండా ఇలా చేసుకొని పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే పిల్లలకైతే ఇచ్చేయాలి. చాలా ఎనర్జీ డ్రింక్ కదా ఆరెంజ్. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే మా పాపకి ఇస్తా. దీంట్లో నుంచి మా పాపకైతే ఇస్తున్నా, తాగుతుంది మా పాప. మిగతాది ఇంక మా బాబు వచ్చినాక మా బాబుకి రెడీ చేసి ఇచ్చేస్తా. తాగేసి ట్యూషన్కి వెళ్ళిపోతాడు. బయట ఫుడ్ మాత్రం అస్సలు పెట్టకండి. సమ్మర్ కదా, పిల్లలకు తొందరగా ఏదైపోతుంటుంది. అసలు ఇవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.